తమిళ్లో చెప్తాను, మిమ్మల్ని అక్కడ దాకా తీసుకుని వెళ్తా. ఓకేనా? హే నాకు వరిలి ఇది మైకాకే కదా, కిందనే పెడితే బాగుంటుందేమో కదా, కనబడతామో. సో భారతీయుడు 2 படம் பார்த்தா ரொம்ப பெரிய படா దొడ్డు படம் ஏன்னு இல்லை, படம் சாதாரணமாக இருக்கும். எனக்கு நினச்ச ஒருதடி పాతంబోదు పదం మరుబడి పాదుపోదు అదేమి ఇలా. సో సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ అయింటే మైట్ బి సినిమా గోయింగ్ బి డౌన్ ఆర్ మై బి హైట్, ఇట్ విల్ టేక్ టూ మచ్. సో 50-50 ఛాన్సెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సిద్ధార్థ్ గారి ఎమోషనే మెయిన్. తల్లి చనిపోయే క్యారెక్టర్తోనే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఆ ఎమోషన్ సిద్ధార్థ్ క్యారీ చేయలేకపోయాడు. ఫస్ట్ టైం నాకు అనిపించింది సిద్ధార్థ్ ఈజ్ నాట్ ఇన్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్. ఆ పొజిషన్లో వేరే వాడు తీసుకుని కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అదే మెయిన్ సోర్స్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎట్లుండాలి తెలుసా, ఇట్స్ ఫైర్ ఎట్లుండాలి తెలుసా. సినిమాలో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు లేదు, నార్మల్గానే ఉంది. అండ్ గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు కొద్దిగా ఫీల్ వచ్చింది. ఎందుకనంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు, మీరు స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలి అని చెప్పేసి. ఇదే సినిమా భారతీయుడు 2 యువత మీరు అవినీతి పైన ఫైట్ చేయాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్ని కూడా మీరు తట్టుకొని నిలబడండి అని ఆయన చెప్పాలా. ఇదొక నెగిటివ్. అది చెప్పకపోవడం వల్ల సిద్ధార్థ్ ఏం చెప్తాడు అని అంటే, నీ వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు దొబ్బే అంటాడు, దబాంగ్ గో బ్యాక్ అంటాడు. అర్థమైందా? సో అందుకని అతను అంటూ కూడా ఇంకా ఆ ఎమోషన్తో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ అయింది, 70% క్యారీ అయింది. ఇంకో 30% క్యారీ అయితే మటుకు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. దాని తర్వాత వచ్చేసి మన బొడ్డు పైన యాపిల్ వేసేది రాఘవేంద్ర రావే కదా. ఈయన కూడా వేసేసాడు యాపిల్ పండు, మళ్ళీ ఫస్ట్ టైం యూజ్ చేశారు యాపిల్ పండుని శంకర్ గారు. అండ్ సేనాపతి క్యారెక్టర్ని వాళ్ళు ఎరా వేశారు, పులికి ఎరా వేశారు, పులికి మేకని ఎరా వేసినట్టు సేనాపతిని ఎరా వేశారు. సేనాపతి ఇందులో ఏం లేదండి, పార్ట్ 3లో సేనాపతి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమైంది అని అంటే ట్రైలరు లాస్ట్లో వదిలారు. కస్టమర్ ఎందుకంటే మన కమలాసన్ అన్నారు కస్టమర్, ప్రోడక్ట్ అన్నారు కాబట్టి మనం కస్టమర్. హిట్ అనాలన్నా, సూపర్ హిట్ అనాలన్నా, బ్లాక్ బస్టర్ అనాలన్నా అది అర్థం కాక తల కొట్టుకొని బయటికి రావాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ వదిలేశారు. సో ఇది ఎనీ క్వశ్చన్స్? అదే చెప్తున్నా కదా ఇందాక, రెడ్ వచ్చే మొదలయా అదే చెప్పినా నేను కూడా, అర్థమైందా? సో సేనాపతి క్యారెక్టర్ మేకప్ సరిగ్గా పోలేదని చెప్పారు. అఫ్కోర్స్ ఆ సేనాపతి ఆ టైంలో ఎంత వెయిట్ ఉన్నాడు, ఆ స్కిన్ ఎంతవరకు డౌన్ అయింది అనేది చూపించలేదు. ఒక ఫైట్ ఇదే లాజిక్ ఇక్కడ. ఆ లాజిక్తో తీస్తే అంత బక్కటి మనిషి ఎట్లా కొట్టాడనేది కాబట్టి ఆయన అవన్నీ రకుల్ ప్రీత్ సింగ్ పార్ట్ 2లో ఉందమ్మా. ఆల్రెడీ నేను చెప్పా, సిద్ధార్థ్ డైలామాలో ఉన్న ప్రోడక్ట్ కొనుక్కున్న ప్రోడక్ట్ డైలామాలో ఉన్న మైట్ బి 24 hours తర్వాత చెప్దాం. ఓకేనా? ఓకే రైట్.